టీపీసీసీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై జగిత్యాల నియోజకవర్గ బీఎల్ఏలకు అవగాహన మరియు శిక్షణా శిబిరంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు వినోద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్ఏ సభ్యులకు సూచనలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ జాబితా అత్యంత కీలక అంశమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, కొత్త మోహన్, గట్టు సతీష్, మన్సూర్, చాంద్ పాషా, కమాల్, ముజీబ్, అన్మల్ల కృష్ణహరి, రవీంద్రరావు, శేఖర్, శ్రీనివాస్, ఫరూక్ రహీం, జగిత్యాల నియోజకవర్గ స్థాయి బీఎల్ఏ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు చేరే విధంగా చొరవ తీసుకొని మిగతా నియోజకవర్గాలు కాకుండా ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన కరీంనగర్ జిల్లాలో ఇదే ఫస్ట్ పెద్ద ప్రోగ్రాం. దీనికి సహకరించిన జిల్లా అధ్యక్షులకు మరియు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం రేట్లు కొద్దిగా కరెంటు లేక ఇబ్బంది అన్నట్టు తెలిసింది. మీరు అన్నా కానీ చాలా సభ్యంగా జరిగినట్టు సమాచారం ఉంది. మీరు ఎట్లయితే కొంత నేను లేను అని అనుకుంటాం, అట్లనే నేను కూడా ప్రయాణం లేకపోతే అనుకున్నా. కానీ ముఖ్యమైన మీటింగ్ మంత్రి గారు కలెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల మీరు రాలేకపోయినా, లేకపోతే 12:30 వరకు వచ్చేసే ప్రోగ్రాం అవుతుంది. 11:30 ఒక గంట మాకు ఎస్ఎల్ గార్డెన్స్లో ప్రోగ్రామ్స్ కట్టడం పెట్టారు. ఇదేమైనా కానీ మీరు అందరూ కూడా ట్రైనింగ్ చాలా సంతోషం. మాతో ఉన్నవారు సీనియర్ నాయకులకు తెలుసు. బీఏలు అనేది పోయిన ఎలక్షన్లప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం. చాలాసార్లు బూత్లలో కూడా పోయినాం. ఇప్పుడు ఇది అతి ముఖ్యమైన సర్ ప్రోగ్రామ్ ఓటర్ రిజర్వేషన్ జరుగుతుంది కాబట్టి మనం చేయాలి. వాళ్ళ జగిత్యాల జరిగిన అన్ని వాట్సాప్లో కూడా విషయాల గురించి చెప్పడం జరిగింది. ఏమి మనం గట్టిగా మీ ఓటు మీరు ఉన్నదా లేదా, రెండవది కుటుంబ సభ్యులు అన్ని కూడా సోదరుడు చెప్పే ఉంటారు. ఆ విధంగా తప్పకుండా వచ్చే 2 రోజుల్లో మన పత్రాల ప్రభుత్వానికి సంబంధించి ఓటు వేస్తూ బీఏలుగా ఎవరైతే ఓటు కానీ అప్లికేషన్ ఇచ్చిన వారే కాకుండా మిగతా నాయకులు కూడా దీంట్లో యాక్టివ్గా ఉండాలని సందర్భం కోరుతూ ధన్యవాదాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.